అడవిలో తోలుబొమ్మలాట అనే చందమామ కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో తోలుబొమ్మలాట రంగోజీ ఉండేవాడు. అతని మేళము చాలా పెద్దది. చక్కగా పాడేవారు. వారి బొమ్మలాట చాలా అందంగా ఉండేది. ఒకప్పుడు ఈ రంగోజీ మేళము వారు నాటకాల కొరకు దూర ప్రాంతం వెళుతున్నారు. మార్గ సౌకర్యం లేని రోజులవి. చాలాసేపు ప్రయాణం చేసిన తరువాత వారికి ఒక అడవి అడ్డం వచ్చింది. ఆ అడవి చాలా భయంకరంగా ఉంది. దాని గుండా అట్లాగే శ్రమ పడుతూ ప్రయాణం చేయగా కొంతసేపటికి ప్రొద్దు ఊకింది. కనుచూపు మేరలో ఒక చిన్న పల్లె ఉన్నట్టుగా వారికి కనబడింది. అక్కడకు పోయి ఆ రాత్రికి కాలం గడుపుదామనుకున్నారు. అది చిన్న చిన్న పూరి గుడిసెలతో కూడుకున్న ఊరు. ఆ గ్రామమును ఆనుకొని చిన్న చెరువు ఉంది. చెరువు గట్టున రంగోజీ మేళము వారు విడిది దిగినట్టుగా బస చేశారు. వారి గుర్రాలకు గాడిదలకు మంచినీరు పెట్టి ప్రొద్దున్న వండుకున్న నిలువ బాపతు అన్నము తిని మంచినీళ్లు తాగి పొగ పీల్చుకుంటూ ఆడమగ పిల్ల మేక విశ్రాంతి తీసుకుంటున్నారు. గుర్రాలు గాడిదలు అక్కడున్న పచ్చిక ఆనందంగా మేస్తున్నాయి. అంతలో ఆ గ్రామస్తులలోని నలుగురు పెద్దలు వచ్చి, మా ఊళ్ళో మకాం వేశారు గనక ఈ రాత్రి ఇక్కడ ఒక ఆట ఆడండి. పొద్దున్నే మీకు సంభావన ఇచ్చి పంపిస్తాము. కానీ మా వద్ద దీపాలకు చమురు కూడా లేదు. తెరకు గుడ్డలు కూడా దొరకడం కష్టమే. అన్నీ మీ దగ్గరవే ఉపయోగించి ఆట ఆడి మమ్ములను ఆనందపరచండి అని బలవంతం చేశారు. వారి మాటలు త్రోసి పారవేస్తే ఆ నట్టడవిలో ఏమి ప్రమాదం వస్తుందో అని ప్రయాణ బడలిక అయినా లెక్క చేయకుండా చిట్ట చివరకు ఒప్పుకున్నారు. అక్కడి మనుషులు వారి మాటల ధోరణి చిత్రంగా తోస్తున్నాయి. అడవి మనుషులు ఇంతే కాబోలు అని వారు అనుకున్నారు. కొంతసేపటికి చాలా ప్రయాస మీద మేళం వారు గ్రామస్తులు కలిసి పందిరి తయారు చేశారు. మేళం వారి తాలూకు ఆడవాళ్ళ ఉతికిన చీరలు పందిరికి బిగించి అప్పుడప్పుడు మిగుల్చుకున్న నిలువ బాపతు ఆముదంతో విధి లేక దీపాలు వెలిగించి చాలా పొద్దుపోయిన తరువాత రామాయణంలోని సుందరకాండ ప్రారంభం చేశారు. గ్రామ ప్రజలు అక్కడకు చేరి బొమ్మల గంతులు, వారి పాటలు, తాళపు చప్పుళ్ళు, మృదంగం మోతలు విని ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ లొట్టలు వేసుకుంటున్నారు. కొంతసేపటికి అమాంతంగా ఆంజనేయుల వారి బొమ్మ తెర మీదకు వచ్చింది. ఆ బొమ్మ ఎప్పుడైతే తెర మీదకొచ్చిందో ఎక్కడ ప్రజలు అక్కడ మాయమయ్యారు. ఆ ఊరు ఏమైపోయిందో జాడలేదు. ఆంజనేయుల వారిని ఆత్మలో అనుకున్నంత మాత్రాన దయ్యాలు భూతాలు కనీసం ఆ రామడలైనా వెళ్ళిపోతాయి. ఇక హనుమంతుడిని చూడడమే సంభవిస్తే కాలి కొద్దీ వెనకకు తిరిగి చూడకుండా పరిగెడతాయి. అంత భయం వాటికున్నప్పటికీ పూర్వం అవి మనుష్యులను అనేక విధాల తిప్పలు పెట్టేవి. ఆంజనేయుని స్మరించి పూజించి మన పూర్వీకులు ఈ బాధ నుండి తప్పించుకునేవారు. రంగోజీ మేళం వారికి ఈ దయ్యాలు పారిపోయిన సంగతి తెలియదు. వాళ్ళు అలానే ఆడుతూ ఉన్నారు. కొంతసేపటికి మేళగాళ్లలో ఒక యువకుడు మంచినీళ్ళండి బాబయ్య అంటూ బయటికి వచ్చాడు. ఎవరూ లేరు. గ్రామము కనిపించదు. అతనికి కంగారు పుట్టి చర్రున లోపలికి పోయి మేళతాళాలు ఆపు చేయించి తను చూసి వచ్చినదంతా గాబరా పడుతూ చెప్పాడు. అందరూ ఒకేసారి ఆశ్చర్యపోయి బయటికి వచ్చి చూస్తే భయం కూడా వేసింది. ఇదంతా దయ్యాల మాయ. మన ఆంజనేయుల వారు తెర మీదికి రావడంతోనే వీళ్ళంతా పారిపోయారు అని వాళ్ళంతా నిర్ధారణ చేసుకుని మిగిలిన రాత్రి కూడా ఈ విగ్రహాన్ని ఆడించుకుంటూ ఉందాము. మరే దయ్యము కూడా ఇక్కడకు చేరదు అని చెప్పుకుంటూ ధైర్యం తెచ్చుకొని వీర హనుమాన్ అంటూ తెల్లవాళ్ళు చేతి చమురు భాగవతం ఆడుతూ కాలం గడిపారు. ఇంతలో తెల్లవారింది. అమ్మయ్యా, బ్రతికిపోయాం. ఈ విగ్రహమే లేకపోతే మన పని ఏమయ్యేదో. మారుతి పుణ్యమా అంటూ మన ప్రాణాలు మనకు దక్కాయి అని చెప్పుకుంటూ సామానులు గుర్రాలను గాడిదలకు ఎక్కించి బ్రతుకు జీవుడా అంటూ బయలుదేరి వెళ్ళిపోయారు. కథ సమాప్తం. ఉన్నతుడు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. కర్పూర దేశాన్ని పాలించే మాణిక్యవర్మ ఆస్థానంలో గంగాధర మిత్రుడనే కవి ఉండేవాడు. ఆయన రాజుకు బాల్యమిత్రుడు. ఎన్నో చక్కని కావ్యాలు రాసి సాహిత్య ప్రియుడైన మాణిక్యవర్మకు మరింత సన్నిహితుడయ్యాడు. ఒకసారి మాణిక్యవర్మ రానున్న తన జన్మదినోత్సవం నాడు రాజ్యంలోని ఒక గొప్ప కవిని
మాన్యాలు, అగ్రహారాలు ఇచ్చి సన్మానించాలనుకున్నాడు. ఆ సన్మానం ఎవరికి జరిగేది? జన్మదినోత్సవానికి కొంచెం ముందుగా తెలియజేయబడుతుందని ప్రకటించారు. ఇది జరిగిన కొద్ది రోజుల తరువాత ఒకనాడు గంగాధరమిత్రుడు తన ఇంట కొందరు కవిమిత్రులతో గోష్ఠి జరుపుతుండగా సుధాకరుడనే పండితుడు విరించి పట్టణంలో ఉండే స్వర్ణకుంతలుడనే కవిని మహారాజు సన్మానించదలిచినట్టు నాకు తెలిసింది. ఈ సంగతి ఆయనకు తెలియజేస్తూ తన జన్మదినం నాటికి రావాల్సిందిగా మహారాజు మనిషి ద్వారా కబురు చేశాడు అన్నాడు. ఇది నమ్మశౌక్యంగా లేదు. మహారాజు సన్నిహితుడైన గంగాధరుడికి తెలియని సంగతి నీకు తెలియడం ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడొక కవి. మహారాజు గారు విరించి పట్టణానికి పంపిన భటుడి భార్య మా ఇంట పనిచేసేదానికి స్నేహితురాలు. ఈ సంగతి దాని ద్వారా తెలిసింది అన్నాడు సుధాకరుడు. ఈ వివరాలు విన్నాక గంగాధరమిత్రుడికి చెప్పరానంత ఆవేశం కలిగింది. కవులంతా వెళ్ళిపోయాక ఆయన రాజు మాణిక్యవర్మ దగ్గరకు వెళ్ళి తమరు జన్మదినోత్సవం నాడు సత్కరించబోయే కవి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు నగరంలో వదంతి లేచింది. ఆ ఘనుడైన కవి ఎవరో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. మాణిక్యవర్మ నవ్వుతూ, నా ప్రాణ స్నేహితుడివైన నీకు ఈ విషయం ముందే తెలియజేయవలసింది. విరించి పట్టణంలో ఉండే స్వర్ణకుంతలుడనే కవిని సత్కరించదల్చాను అన్నాడు. గంగాధరమిత్రుడు 1-2 క్షణాలు మౌనంగా ఊరుకుని, ప్రభూ, ఈ సత్కారం నాకే లభిస్తుందని నగరంలో అంతా విశ్వసించారు. తమ నిర్ణయాన్ని ప్రశ్నించడం కాదు, తమ వద్ద నాకు గల చనువు కొద్దీ అడుగుతున్నాను. ఈ సంవత్సరం నాకు జరగకపోవడానికి గల కారణం తెలుసుకోవచ్చా అన్నాడు. మాణిక్యవర్మ పెద్దగా నవ్వి, నేను ఒక కవి వ్యక్తిగత ప్రతిభను మరొక కవితో పోల్చి ఈ నిర్ణయానికి రాలేదు. నువ్వు నా దృష్టిలో ఎప్పటికీ మహాకవివే. నాకు స్వర్ణకుంతలుడు రాసిన కొన్ని కావ్యాలు చదివే అవకాశం కలిగింది. అతడు ప్రతిభావంతుడైన కావ్యకర్త. అలాంటివాడు రాజాశ్రయం కోరక ఏదో ఒక మారుమూల పట్టణంలో కాలం గడుపుతున్నాడు. అతన్ని సన్మానించడం రాజుగా నా బాధ్యత అని అనిపించింది అన్నాడు. గంగాధరమిత్రుడు ఏదో చెప్పబోతుండగా ఒక భటుడు అక్కడికి వచ్చి, మహాప్రభు, విరించి పట్టణం నుంచి వచ్చిన స్వర్ణకుంతలుడనే ఆయన తమ దర్శనం కోరుతున్నాడు అన్నాడు. ఆ వెంటనే గంగాధరమిత్రుడు, చూసారా ప్రభు, ఏ ఆగ్రహారాలో లభించబోతున్నదని తెలియగానే ఆ కవి ఎంత హుటాహుటిగా నగరానికి వచ్చాడో అన్నాడు హేళనగా. మాణిక్యవర్మ భటుడితో స్వర్ణకుంతలుడిని లోపలికి పంపవలసిందిగా చెప్పాడు. అతడు రాగానే రాజు, మీరు హడావుడిగా ఇంత దూర ప్రయాణం చేసి నగరానికి రావడం దేనికి? సన్మానానికి ఇంకా పక్షం రోజుల వ్యవధి ఉన్నది కదా. ఆ సంగతి మేము పంపిన భటుడు మీకు సరిగ్గా చెప్పలేదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్వర్ణకుంతలుడు నివ్వేరపోయి, నా రాక ఏదైనా అపార్థం కలిగిస్తే క్షమించండి. నేను వచ్చిన కారణం ఈ సన్మానం నాకెందుకు చేయబోతున్నారు ముందుగా తెలుసుకుందామని అన్నాడు. ఈ ప్రశ్న విని మాణిక్యవర్మ ఆశ్చర్యపోయి, సన్మానం తనకెందుకు చెయ్యలేదో తెలుసుకోవాలనుకునే వారు ఉండడం సహజం, కానీ సన్మానం నాకెందుకు చేస్తున్నారు అని ప్రశ్నించే మీ బోటి వారి గురించి ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. అప్పుడు స్వర్ణకుంతలుడు వినయంగా, ప్రభు, గంగాధరమిత్రుడి వంటి ప్రసిద్ధుడైన మహాకవి మీ ఆస్థానంలో ఉన్నాడు. నేను అనామకుణ్ణి, తమకు అపరిచితుణ్ణి. అటువంటి నన్ను సన్మానించబోతున్నారు. ఇందుకు తమరు చెప్పే కారణాలేమిటో నాకు తృప్తి కలిగించితే తప్ప లేకపోతే ఈ సన్మానానికి నేను అంగీకరించలేను అన్నాడు. మాణిక్యవర్మ ఏం జవాబివ్వడమా అని ఆలోచిస్తున్నంతలో గంగాధరమిత్రుడు స్వర్ణకుంతలుడితో, మీరు మహాకవిగా అభివర్ణిస్తున్న ఆ గంగాధరమిత్రుణ్ణి నేనే. కవిగా మీ ప్రతిభ నేను ఎరుగను, కానీ మహారాజు గారి సమక్షంలో మీరు వెలువరించిన అభిప్రాయాల ద్వారా నాకన్నా మీరు ఉన్నతులని గ్రహించాను. అందువల్ల మీరే సన్మానార్హులు అన్నాడు. మాణిక్యవర్మ గంగాధరమిత్రుడి మాటలు విని పరమానందం చెందాడు. ఆయన తన జన్మదినోత్సవం నాడు స్వర్ణకుంతలుడితో పాటు గంగాధరమిత్రుణ్ణి ఘనంగా సత్కరించాడు. కథ సమాప్తం. శుభం.